బిట్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని పార్టీలకు అతీతంగా నేతలు ఖండిస్తున్నారు. దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతున్నారు. అయితే రంగరాజన్పై దాడితో రామరాజ్యం ఆర్మీకి సంబంధించిన ఆసక్తికర అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. కొవ్వూరి వీరరాఘవరెడ్డి తాను ఇక్ష్వాకు వంశకుడిగా చెప్పుకుంటూ రామరాజ్య స్థాపన ధ్యేయంగా కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేశారు. ముందుగా 5,000 మందితో ప్రైవేటు ఆర్మీకి రెడీ అయ్యారు. రామరాజ్యం ఆర్మీ నియామకం కోసం విరాళాలను సేకరించగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా విరాళాలందాయి. అయితే రంగరాజన్పై దాడితో వీరరాఘవరెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. మనకి డిబేట్లో చర్చించడానికి అందుబాటులో ఉన్నారు గర్రెపల్లి సతీష్ గారు బీఆర్ఎస్ నుండి, అలాగే అమర్నాథ్ గారు బీజేపీ నుండి, అలాగే బాలస్వామి గారు. నమస్తే అండి. నమస్తే అండి అందరికి. బాలస్వామి గారు చెప్పండి. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం మనం ఈ అర్చకుడిపై, చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి. దీనిని దాదాపు ప్రధాన పార్టీలన్నీ ఖండించాయి, ప్లస్ వాళ్ళని పరామర్శించాయి. మీరేమంటారు దీనిపై? ముందుగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై జరిగిన దాడిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. సభ్య సమాజంలో అసలు తన ప్రమోషన్ కోసము, తన యొక్క మార్కెటింగ్ కోసము ఒక వ్యక్తి ఏకంగా పేరు మోసినటువంటి ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి పవిత్రమైన ప్రధాన అర్చకులపై దాడి చేస్తే తనకు తాను ప్రమోషన్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేటటువంటి ఒక దురాశతో చేసినటువంటి దాడి మాత్రమే ఇది. ఆయన పెట్టుకున్నటువంటి ఏదైతే రామరాజ్యం గాని రామసేన అనేటటువంటి ఒక పేరుతో ఒక రాడికల్ మూవ్మెంట్ ను క్రియేట్ చేసి ఒక రౌడీజాన్ని క్రియేట్ చేసేటటువంటి ఏదైతే ఉందో అది ఈ యొక్క ప్రజాస్వామ్యంలో చెల్లదు. ముఖ్యంగా ఆయన ఇప్పటి వరకు వ్యవహారాలు చూస్తుంటే అగ్రెసివ్ గా తనకు తాను ఏదో చేసుకొని నేను ఎప్పుడెప్పుడు పెద్దవాడిని కావాలి, ఎప్పుడెప్పుడు మార్కెట్ లో చలామణి కావాలనే తాపత్రయం ఉంది కానీ హిందుత్వం ఎక్కడా లేదు. హిందూ ధర్మంలో చీమకు కూడా హాని చేయలేనటువంటి స్వభావము హిందుత్వానిది. అలాంటిది ఒక ప్రధాన పూజారిపై ఏకంగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేయడము, రకరకాలుగా వేధించడము అనేది ఏమాత్రము సమంజసం కాదు. ఇది ఎవరు కూడా క్షమించారనేది. ఈ యొక్క దాడిలో దాని వెనకాల ఉన్నటువంటి కుట్రలో ఎవరెవరు పాత్రదారులో వాళ్ళందరినీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వము, ఇంటెలిజెన్సీ, మీడియా, తర్వాత పోలీసులు అందరూ కూడా ఈరోజు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఏకంగా 2 తెలుగు రాష్ట్రాలలోనే పేరు మోసినటువంటి ఒక పవిత్ర దేవాలయ ప్రధాన అర్చకుడిపై దాడి చేస్తే తమను తాము ప్రమోషన్ చేసుకుందామనేటటువంటి ఒక దురాశ ఉంది తప్ప అందులో రామరాజ్యము లేకపోతే రామసేన అనేటటువంటి పదాలను వాడుకోవడానికి కూడా ఆ వ్యక్తికి అర్హత లేదు. ఎందుకోసం అంటే ఈరోజు రాముడు ధర్మం కోసం యుద్ధం చేసిండు, రాముడు రావణాసురుడి పైన యుద్ధం చేసిండు కానీ ఈ విధంగా పూజారులపై కానీ ధర్మంపై యుద్ధం చేయలేదు. రాముడు అంటేనే ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం. కానీ ఈడ అసలు అధర్మానికి ఎజెండా పెట్టుకొని ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక నక్సలైట్ల లాగా, ఒక రాడికల్స్ లాగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని రావడం అనేది అది మూర్ఖము. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో చెల్లదు అది. కాకపోతే అందరినీ కూడా వాడుతున్నాడు ఆయన. హిందూ ధర్మాన్ని మోటోగా చూయించి కొంతమంది ఎమోషన్లను క్యాచ్ చేసుకొని నేను హిందూ ధర్మం పేరుతో, రామరాజ్యం పేరుతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమాజంలో హిందుత్వాన్ని కాపాడుతా అని చెప్పేసి కొంతమందిని రెచ్చగొడితే వాళ్ళందరూ కూడా వెళ్ళిండ్రు. తర్వాత జీతాలు ఇస్తా అని చెప్పేసి నమ్మబలికిండు. రకరకాలుగా ఆశలు చూపెట్టి కొంతమందిని అట్రాక్ట్ చేసిండు. అదే విధంగా కొన్ని శ్లోకాలు నేర్చుకొని కొన్ని సెక్షన్లలో ఉన్నటువంటి పోలీస్ యాక్టులు కూడా ఆయన నేర్చుకొని అనర్గళమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ఒక చాకచక్యంతో ఆకర్షంగా చలామణి అయిపోయాడు. కాబట్టి ఈ విధంగా మార్కెటింగ్ చేసుకునేటటువంటి వ్యక్తికి ఈ సమాజంలో స్థానం లేదు, ముఖ్యంగా హిందుత్వంలో స్థానం లేదు. చాలా మంది ఈరోజు కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే హిందూ వ్యతిరేకులు కావచ్చు, ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళే చేస్తున్నారు, హిందువుల లోపల కూడా ఒక మిలిటెంట్ ఉంది అని చెప్పడానికి మనమే ఒక అవకాశము లేకపోతే ఒక ఆయుధము ఇచ్చినటువంటి ఒక దుశ్చర్య ఇందులో కనపడతా ఉంది. దీని వెనకాల ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నాయి, ఆయన వెనకాల ప్రేరేపితులు ఎవరున్నారు, ఆయన్నే స్వయంగా ఉన్నారా అనేటటువంటి
నిగూఢమైనటువంటి విషయాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరము ఈరోజు పోలీస్ యంత్రాంగంపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికే ఈ యొక్క ప్రధాన అర్చకుడిపై దాడిని యావత్ తెలుగు ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, హిందువులందరూ కూడా ఖండిస్తా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ యొక్క చిలుకూరు బాలాజీ పవిత్రతను, ప్రాశస్తాన్ని దెబ్బతీయకుండా దాన్ని మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అక్కడ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళను కఠినంగా శిక్షించి ఏ యాక్ట్ కింద ఏమేమి ఉన్నది, ఆయన మూలాలు ఏమున్నాయి కూడా వెలికి తీసి హిందూ సమాజానికి, ఆ చిలుకూరు బాలాజీ భక్తులకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. రైట్. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు చెప్పండి, అయితే ఈ దేవాలయాలపై దాడులు ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు ఈ దాడి అర్చకుల దాకా వెళ్ళింది. ఏం చెప్తారు మీరు? ఇంతవరకు వెళ్ళి బీజేపీ తరఫు నుండి ఎవరన్నా పరామర్శించారా? ముందు మన ప్యానెల్లో ఉన్న మిత్రులకు అట్లాగే మిగతా మన వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ దాడిని పూర్తిగా గర్హనీయము. ఈ దాడిని భారతీయ జనతా పార్టీ ఇది ఖండిస్తున్నది. ప్లస్ వారికి చాలా గౌరవప్రదమైన వ్యక్తి వారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని గత 100 సంవత్సరాలుగా వారి కుటుంబము ఎంతో కష్టపడి చాలా చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటూ హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎక్కడ దానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న కుటుంబం వారిది, సౌందరరాజన్ గారిది, అట్లాగే రంగరాజన్. సో అటువంటి వ్యక్తి మీద ఈరోజు దాడి అనేది, అంటే ముఖ్యంగా నేను మన ప్రేక్షకులకు కానీ అట్లాగే మీకు, మన ప్యానెల్లో మిత్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, నా అప్పీల్ ఏంటంటే, దయచేసి ఆ తుచ్చమైన మనిషి యొక్క పేరు కూడా మీరు పలకొద్దు. ఎందుకంటే అతనికి విధించే అతిపెద్ద శిక్ష ఏంటంటే ఇగ్నోర్ చేయడం. ఎందుకంటే ఇటువంటి మూకలు, ఇటువంటి చిన్న చిన్న ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే, ఇట్లాంటి ఒక సెన్సేషనల్ యాక్టివిటీ చేసి వాళ్ళు వాళ్ళ యొక్క, ఇప్పుడు మనం ఈ చర్చ వేదిక కార్యక్రమాలు చేసినాం అనుకోండి, వారు ఏదైతే సాధిద్దాం అనుకున్నారో అది సాధించినట్టు లెక్క. ఎందుకంటే అటువంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ కు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళని సింపుల్ గా ఏదైనా ఒక నార్మల్ రోడ్డు మీద చేసే ఎనీ క్రిమినల్ ను ఎట్లయితే డీల్ చేయాలన్నా పోలీసులతో అట్లనే డీల్ చేయాలి. ఒక క్రైమ్ జరిగింది, అతన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అతనికి కావాల్సిన సెక్షన్లు పెట్టేసి లోపల పడేయాలి. అంతేగాని అతనికి ఇంపార్టెన్స్ ఇచ్చి అతని సంస్థ గురించి వాటి గురించి మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళకి ఇంకా శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం. సో అటువంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ ను పూర్తిగా ఇగ్నోర్ చేయడమే వాళ్ళకు విధించే అతిపెద్ద శిక్ష. కమింగ్ బ్యాక్ టు, ఇప్పుడు హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా, అంటే ఒక కళలో కూడా దానికి నష్టం కలిగించే యాక్టివిటీ అంటే ఆర్ఎస్ఎస్ కానీ మిగతా ఏ సంస్థ కూడా చేయదు. కొన్ని టీవీ ఛానళ్ళు, నేను ఇందాక కూడా కొన్ని టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే దానిలో చర్చలు ఎట్లాంటి ధోరణిలో వెళ్తున్నాయంటే, ఆర్ఎస్ఎస్ కు దీనికి లింక్ ఉందా? అరే కొంచెమన్నా ఆలోచన, బేసిక్ ఆలోచన ఉన్నోడికి కూడా అర్థమవుతుంది కదా ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయదు ఆర్ఎస్ఎస్ అని. ఆర్ఎస్ఎస్ కానీ మిగతా ఏ హిందూ, విహెచ్పి కావచ్చు, ఏ హిందూ సంస్థ కూడా, అంటే హిందూ సనాతన ధర్మం మీద గౌరవం ఉన్న ఏ వ్యక్తి కూడా, సంస్థను కూడా పక్కన పెట్టాడు, ఏ వ్యక్తి కూడా ఇటువంటి పని చేయడు, ఇటువంటి పనిని హర్షించాడు. ఇప్పుడు వీళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విదేశీ శక్తుల నుంచి డబ్బులు వస్తాయి ఇట్లాంటి సంస్థలకు. ఎందుకంటే ఇట్లాంటి సంస్థలు మన సమాజంలోనే ఉండి, ఇప్పుడు మనం అర్బన్ నక్సల్స్ అని ఎవరిని అంటాము, మన సమాజంలోనే ఉండే, మన మధ్యలోనే తిరుగుతూ దేశాన్ని ముక్కలు చేయాలని, లేకుంటే దేశంలో ఉన్న సమాజాన్ని ముక్కలు చేయాలని, హిందూ సమాజాన్ని ముక్కలు చేయాలని ఏదైతే కోరికతోని అలాంటి లక్ష్యాలతోని పనిచేస్తారో వారే అర్బన్ నక్సల్స్. ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరైతే ఈ గ్రూపు, ఈ మూక ఉన్నదో వాళ్ళను కూడా అర్బన్ నక్సల్స్ కిందనే కేటగరైజేషన్ చేసి దేశద్రోహం కేసులు పెట్టి లోపల పడేయాలి. సింపుల్ అది. అట్లానే ఈరోజు సమాజం కూడా కొంచెము అలర్ట్ కావాల్సిన అక్కర వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పురము యొక్క హితము కోరేవాడే పురోహితుడు అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అటువంటి ఒక పూజారికి, ఒక చిన్న గుడిలో పనిచేసే ఒక పూజారికి రక్షణ కల్పించలేని పరిస్థితికి సమాజం వెళ్ళినప్పుడు ఏమైతుందంటే సమాజంలో ఒక రకమైన భయాందోళన కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక కామన్, అంటే మీరు ఏ రోజు ఏ పూట గుడికి వెళ్ళినా పూజారి ఉంటాడు. మీరు ఎవ్వరు కూడా గుడికి వెళ్ళేటప్పుడు పూజారికి ఫోన్ చేసి మీరు ఉన్నారా సార్, నేను వస్తున్నా అని వేరే ఎక్కడైనా అపాయింట్మెంట్ తీసుకుంటాం, కానీ గుళ్ళో పూజారి ఉంటాడు అని అనుకునే వెళ్తాం. ఎందుకు? దేవుడు ఉన్నాడు కాబట్టి పూజారి ఆటోమేటిక్ గా ఉంటాడు అనే ఒక నమ్మకం. ఈ విశ్వాసాన్నే ఒక రకమైన ఇబ్బంది పెట్టే పరిస్థితి కలిగితే మాత్రం
సమాజానికి మంచిది కాదు. దీన్ని హిందూ సమాజం మొత్తం కూడా వ్యతిరేకించాలి. ఇట్లాంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ కు వాళ్ళకు ఏమాత్రం సపోర్ట్ చేయొద్దు, ₹1 వాళ్ళకి ఇవ్వద్దు. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే కొన్ని జీ తెలుగు వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపోతున్నాను. అసలు ఇట్లాంటి వాళ్ళు డబ్బులు కూడా ఇస్తున్నారు అనే విషయాన్ని ఐఎమ్ షాక్డ్. అట్లాంటివి చేయొద్దు దయచేసి. ఒక సామాన్య హిందువులకు, సనాతన ధర్మాన్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇట్లాంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ ని ఏమాత్రం మీరు సపోర్ట్ చేయకండి. ఒక్క పైసా కూడా ఇవ్వకండి, వాళ్ళ పేరు తలవకండి, వాళ్ళ గురించి మాట్లాడకండి. మనకు అత్యంత గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాయి, అద్భుతమైన సంస్థలు. మీరు ప్రయాగరాజ్ లో వెళ్తే, నేను వెళ్ళాను పర్సనల్ గా, అక్కడ చూడండి అనేక సంస్థలు అద్భుతమైన పని చేస్తున్నారు. రోజు లక్షల మందికి భోజనాలు పెడుతున్నారు. అక్కడ ఎంతో మంది వచ్చి ఫ్రీగా షెల్టర్లో ఉంటున్నారు. కోట్ల మంది హిందువులు అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించిన, అది హిందుత్వం అంటే, అది సనాతన ధర్మం అంటే. అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలి, అలాంటి వాటిని మనం చూసి ఆనందపడాలి తప్పితే ఇట్లాంటి పిచ్చి పనులు, ఇట్లాంటి పిచ్చి మూకలను ఏమాత్రం కూడా మనము ఇది చేయొద్దు. అట్లాగే ఇందాక మీరు భారతీయ జనతా పార్టీ గత 2 రోజులుగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, అట్లాగే ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా 100% వారితో నిలబడ్డాం. వారికి ఏమాత్రం ఏ చిన్న ఆపద గాని అసౌకర్యం గాని కలగకుండా ఉండేందుకు ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటి పనులు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఆలోచన జరిగింది. నిన్న రామచంద్రరావు గారు కావచ్చు, వెంకటరమణారెడ్డి కావచ్చు, అందరూ వెళ్ళారు, పర్సనల్ గా వాళ్ళని కలిశారు. భారతీయ జనతా పార్టీ తరఫున కావచ్చు, అసలు భారతీయ జనతా పార్టీ అనే కాదు, ఒక హిందువుగా, ఒక సామాన్య హిందువుగా నేను మాట్లాడుతున్నాను. ఒక సామాన్య హిందువుగా ఇలాంటి ఒకటి జరిగినప్పుడు 100% దీనికి అంటే మనం రంగరాజన్ గారితో నిలబడాలి. అది ఎవరో చెప్పాల్సిన అక్కర కూడా లేదు. మీరైనా నేనైనా దేవుణ్ణి భక్తి ఉన్న ఏ వ్యక్తి అయినా, హిందూ ధర్మం మీద అభిమానం ఉన్న ఏ వ్యక్తి కూడా ఆటోమేటిక్ గా చేస్తాడు. అట్లా చేయకుంటే అతనికి వేరే ఉద్దేశం ఉన్నట్టు లెక్క. అంటే అమర్నాథ్ గారు ఒక పాయింట్ మేడం, మీరు ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తారు అంటున్నారు కదా, అంటే వాళ్ళు అలా హిందూ ధర్మం కోసమని వాళ్ళని మెస్మరైజ్ చేస్తారేమో. ఇప్పుడు ఊర్లలో పిట్టల ద్వారా వస్తాడు మేడం, అతను కూడా చాలా అనర్గళంగా మాట్లాడతాడు. నాకు అది ఉన్నది, ఇది ఉన్నదని. నమ్ముతామా? మనం నమ్ముతున్నామా? పిట్టల దొరకు ₹2 ఇస్తాం. మీరు ఎవరైనా పిట్టల దొరకు లక్షల రూపాయలు జీపే చేసేట్టు చూశారా? ఊర్లలో మనం తెలంగాణలో చూస్తాం కదా, పిట్టల దొర వచ్చి అక్కడ సెంటర్ లో నిలబడి అనర్గళంగా మాట్లాడతాడు, కడకడ మాట్లాడుతూనే ఉంటాడు. నాకు బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని. వింటామా మనం? సో ఇతను కూడా అంతే, అంతకన్నా ఒక పైసా కూడా ఎక్కువ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మీ లక్ష్యమే తప్పు ఉన్నదో, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు డబ్బుల కోసం మాత్రమే చేస్తారు మేడం. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంది? అల్టిమేట్ గా నాకు డబ్బు ఇవ్వండి. మీరు చూడండి, మొత్తం మాట్లాడతారు, ఐడియాలజీ మాట్లాడతారు, శ్లోకాలు వల్లిస్తారు, అవన్నీ చెప్తే కింద ఏముంటుంది? నా జీపే నెంబర్ ఇది, లేకుండా నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది. ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఈ పైన చెప్పిందంతా కూడా ఇక నేను కొంచెం ముతక లాంగ్వేజ్, ఇట్స్ ఆల్ బుల్షిట్. బికాస్ ద మూమెంట్ యూ క్రియేట్ మానిటరీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ ఈస్ ఆల్ బుల్షిట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు మీరు సౌందరరాజన్ గారు కావచ్చు, రంగరాజన్ గారిని చూస్తే వారి యొక్క కమిట్మెంట్ మనం వెళ్తే, మీరు అక్కడ కనీసము హుండీ కూడా ఉండదు ఆ టెంపుల్లో. అంత అద్భుతంగా ఒక ఐడియల్ గా ఒక దేవాలయం యొక్క బాధ్యత ఎట్లా ఉండాలి, సంస్కారంగా ఎట్లా ఉండాలి అనే దానికి ఒక ఐడియల్ నిదర్శనమే ఈ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్. అందు గురించే లక్షల మంది అక్కడికి వెళ్తారు. ఆ బాలాజీ దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు, బాలాజీ దగ్గరికి వెళ్ళి దండం పెడతారు. మీరు వెళ్ళి అడగండి, రంగరాజన్ గారికి దండం పెట్టి ఎప్పుడన్నా దక్షిణ ఇస్తే ఆయన ఏం చెప్తారో, ఏ భక్తుని అడిగినా వాళ్ళే చెప్తారు. మీరేం స్పెషల్ గా అసలు ఎవరు అడగాల్సిన పని లేదు. మనందరం అనేక మంది వెళ్ళి ఉంటాం. నాకు తెలిసి ప్యానెల్లో ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఒక్కసారైనా కనీసం ఆ టెంపుల్ కు వెళ్ళి వారిని కలిసి ఉంటారు. రైట్. సతీష్ గారు, మీరు చెప్పండి. అంటే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే తెలియని వారు ఉండరు. అక్కడ అర్చకులు కూడా చాలా ఫేమస్ అన్నమాట. అందుకని ఇలా దాడి చేస్తే వీళ్ళు ఫేమస్ అవుతారు అనుకొని అలా చేసుంటారంటారా? మీరేమంటారు? తప్పకుండా అండి. ఈరోజు ధర్మాన్ని కాపాడే ధర్మ రక్షకుల పైన దాడి జరగడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా చిలుకూరి బాలాజీలో ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి అంటే, ఆయన కేవలం ధర్మాన్నే కాదండి, ఆయన ధర్మాన్నే కాకుండా అక్కడికి వచ్చే ఎంతో మంది చిలుకూరు బాలాజీకి టెంపుల్ కి చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఎక్కువ టెంపుల్ కి వెళ్తా ఉంటారు. వాళ్ళకు ఆ యంగ్స్టర్స్ కూడా కుటుంబంలో విలువలు,
తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, బయట సమాజంలో ఎలా ప్రవర్తించాలని ఒక మంచి గొప్ప మాటలు కూడా చెప్పిన సందర్భాలు కోకోలు చాలా విధాలుగా తను మంచి మంచి మాటలు చెప్తా ఉంటాడు సమాజంలో ఎలా బతకాలి అని చెప్పేసి. ఈ రోజు కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పేరు కోసం ఒక పెద్ద వ్యక్తి మీద దాడి చేస్తే, ఒక పెద్ద వ్యక్తి మీద వాళ్ళకి వచ్చి రాని కొన్ని శ్లోకాలు చదువు ఇప్పుడు ఇంకోటి చేస్తే వాళ్ళ సంబంధించిన రామసేనో ఇంకోటో వాళ్ళ సంఘం సమాజంలోకి వస్తుంది, ఎక్కువ ఎలివేట్ అవుతుంది, ఎక్కువ మార్కెటింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేసే ప్రయత్నాలే తప్ప ఏం లేదు. ఇంకొక విషయం గమనించాలండి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పడితే వాళ్ళు వచ్చి అరాచకాలు చేసే పరిస్థితి ఏర్పడేదంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఏర్పడతా ఉంది. చాలా ఈ ఒక్క అరాచక కాదు, ఇప్పుడు అర్చకుల మీద దాడులే కాదు, బయట కూడా చాలా వ్యవస్థలో సమాజంలో మర్డర్లు గానీ, మానభంగాలు గానీ, లేకపోతే ఇంకోటి గానీ, నడి రోడ్ల మీద హత్యలు చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటా ఉంది. సో ఇప్పుడు ఈ రోజు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన సమాజాన్ని కూడా మనమే కాపాడుకునే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టిందండి. ఇంకోటి మీరు అడిగారు బీజేపీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి పరామర్శి, బీజేపీ వాళ్ళు వెళ్ళరండి. వాళ్ళు కావాల్సింది ఏంటంటే కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చులు పెట్టించి, గొడవలు పెట్టించి ఓట్లు దండుకోవాలనే ఉద్దేశం దానికి వెళ్తారు తప్ప ఎక్కడైనా కష్టం వస్తుంది ఏదైనా ఒక గుడి కట్టించడమో, లేకపోతే ఆ గుడికి డెవలప్మెంట్ చేసే విధానాలో, లేకపోతే ఆ గుడికి కేంద్రం నుంచి ₹1 తీసుకొచ్చడో ఇలాంటి పనులు చేయకుండా కేవలం వాళ్ళు ఎక్కడైతే ఓటు బ్యాంకు ఎలక్షన్స్ వస్తే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. ఒకవేళ అక్కడ గెలవలేని పరిస్థితి ఉంటే ఏదో మతాల పేరుతోనో ఇంకో దాని పేరుతోనో గొడవలు క్రియేట్ చేస్తారు తప్ప వాళ్ళు ఇలాంటి వాటిలలో జోక్యం చేసుకోరు. ఈ రోజు సమాజంలో మన అందరికీ బాధ్యత ఉందండి. ఈ రోజు మనం గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం. మన గుళ్ళను, మన గోపురాలను, మన సంస్కృతి, మన సాంప్రదాయాలను మనం అందరం కూడా, మన అర్చకులను కూడా మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి దుర్మార్గులు ఈ రోజు ఈచకుల్లాగా రోడ్ల మీద పడి ఎక్కడ పడితే అక్కడ పడి గుళ్ళ అర్చకుల మీద వాళ్ళ ఇళ్లకు కూడా పోయి ఈ రోజు కూర్చొని బెదిరింపులకు ప్రవర్తిస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం నిద్ర వ్యవస్థలో ఉందా, మరి ఏం చేస్తా ఉందా అని ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఈ రోజు పోలీస్ యంత్రాంగం అలర్ట్గా ఉండాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమైందండి నాకు చెప్పలేదేంటండి అంటే, ఈ రోజు ఒక అర్చకుల మీద, ఆ రంగరాజన్ గారి మీద దాడి జరిగితే ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్పాలా అండి? అంటే అలాంటి పరిస్థితుల్లో మరి అలా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఈరోజు ఇవి హిందూ ధర్మం గురించి, వీటి గురించి గొప్పగా మాట్లాడే బీజేపీ నాయకులు కూడా మనం అందరం హిందువులేమండి, బొట్టు పెట్టుకుంటేనే హిందువులు, బొట్టు పెట్టుకోకపోతే హిందువులు అనేది కాదు, మనం అందరం హిందువులు. ఈరోజు అన్ని గుళ్ళకి వెళ్తాం, పొద్దున్న లేస్తే దీపారాధన చేస్తాం, ఎన్నో చేస్తాం. సో ఈరోజు అట్లా అంటే వేరే విధాలుగా గొడవలు చేసే విధాలుగా కాకుండా ఈరోజు మనం ఖచ్చితంగా మరొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా మనం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా రంగరాజన్ గారికి సెక్యూరిటీ ఇవ్వాలి. ప్లస్ అదే కాకుండా మరి ఇతర గుళ్ళకు కూడా, అంటే మీరు ఏ అర్చకునైనా కూడా ముట్టుకుంటే ఈ సమాజం ఒప్పుకోదు, ఈ ప్రభుత్వం ఒప్పుకోదు, ఈ పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటది అనే విధంగా బుద్ధి చెప్పే విధంగా యాక్షన్ తీసుకోవాలి తప్ప ఈ రోజు కేవలం వెళ్లి పరామర్శించి ఏదో ఫోన్లు చేసి మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు. సో ఇలాంటివి చేస్తే ఏముంటుందంటే పోలీస్ యంత్రాంగం ఘటన జరిగి కనీసం 48 గంటలు దాటిన తర్వాత ఎప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఇవంటే ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి, అలా తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సో ఇదండి, ఏదేమైనా కూడా ఖచ్చితంగా ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మరక్షలు అర్చకులు మరి రంగరాజన్ గారి మీద దాడి ఖండించాల్సిన అవసరం ఈరోజు సమాజం మొత్తం మీద ఉంది. ఖచ్చితంగా మనం మంచి కోరే ఈ రోజు మనం మంచైనా చెడైనా ఒక పంతులు, ఒక అర్చకుల దగ్గరికి వెళ్ళి మనం పూజలు జరుపుకుంటా ఉంటాం, మనం శుభకార్యాలు చేసుకుంటా ఉంటాం, మన కుటుంబాల్లో మంచి జరగాలని ఒక ఉద్దేశంతో మనం వెళ్తుంటాం, వస్తుంటాం. అలాంటి ఒక దేవుడికి మనకు దూతగా మనకు ఒక అర్చకులు ఉన్నప్పుడు ఆ అర్చకుల మీద దాడి చేయడం అనేది, అదే హిందూ ధర్మాన్ని అడ్డోపెట్టుకుని ఇంకొక వ్యక్తి వచ్చి దాడి చేయడం అనేది చాలా బాధాకరం అండి. రైట్ అండి. బాలస్వామి గారు మీరు చెప్పండి, అంటే మనం ఇప్పటి వరకు హైందవ ధర్మం మీద అర్చకులు, పండితుల మీద, నాస్తికులు, ఇలా అన్య మతస్థులు ఇలాంటి వారు దాడి చేయడం చూసాం, కానీ హైందవ ధర్మ పరిరక్షణ పేరుతో ధర్మరక్షకుల పైనే దాడిని ఎలా చూస్తారు? ఇది ముమ్మాటికి విద్రోహ చర్య. ముందుగానే చెప్పినాం మనము, దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అసాంఘిక శక్తులను బయట పెట్టాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాము. అయితే దీనిలో ఉన్నటువంటి మూలాలను వెలికి తీసినట్టయితే వీరరాఘవరెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి, మనం ఎవ్వరు ఏ విధంగా మాట్లాడుకున్నా కూడా ఒక వ్యక్తి తన ప్రమోషన్ కోసము ఈ విధంగా చేసిండు. ఈరోజు నక్సలిజం మొత్తం కూడా అంటే అసాంఘిక శక్తులు, దేశ విద్రోహ శక్తులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచేటటువంటి ఎంతటి వ్యక్తులైనా కూడా తుడిచివేసేటటువంటి కార్యక్రమం ఈ దేశంలో కొనసాగుతా ఉంది. అటువంటి క్రమంలో ఒక మిలిటెంట్ ఫోర్స్ ను తయారు చేసి
ధర్మరక్షణ కోసం పనిచేస్తా అని చెప్పేసి డబ్బులు వసూలు చేయడము, లేకపోతే ఈ విధంగా సెటిల్మెంట్లు చేయడము, బ్లాక్ మెయిల్ చేయడం అనేటటువంటి విషయాన్ని సభ్య సమాజం హర్షించదు ముందుగా. కాబట్టి దీన్ని మొత్తం కూడా యావత్ హిందూ సమాజం రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు కమ్యూనిస్టులు కూడా రంగరాజన్ గారిపై దాడిని ఖండిస్తా ఉన్నాయి. కానీ కొంతమంది తన యొక్క పబ్లిసిటీ కోసము, ఇంతకుముందు మిత్రుడు మాట్లాడాడు, టీఆర్ఎస్ మిత్రుడు, బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తారు లేకపోతే పరామర్శించడానికి సమయం లేదని. అది ఆయన విఘ్నత. బీజేపీ వాళ్ళు దేవాలయం విషయంలో, దేవుని కోసం పనిచేసే విషయంలో ఆ విధంగా మాట్లాడితే దానికి సమాధానం ఏం చెప్పాలి? కాబట్టి అటువంటి కాకుండా స్వచ్ఛందంగా అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకోసం అంటే ఒక ఎండోమెంట్ అతీతంగా ఆ దేవాలయాన్ని, అక్కడ ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే కుట్రలో దేవాలయాన్ని కబలించేటటువంటి కుట్రను ఆ యొక్క రంగరాజన్ గారు కావచ్చు, వాళ్ళ తండ్రి సౌందర్యరాజన్ కావచ్చు, వాళ్ళందరూ కూడా హై ప్రొఫెషనల్ గా, సౌందర్యరాజన్ గారు ప్రొఫెసరు, రంగరాజన్ గారు కూడా పెద్ద ఎంప్లాయీ, దాదాపు సంవత్సరానికి 9 లక్షల రూపాయల జీతము. అంటే ఇప్పుడు దాదాపు 90 లక్షలు కావచ్చు. అది ఆయన వదులుకున్నటువంటి సమయము, ఇప్పుడు సమయం చూసుకుంటే అదంతా వదులుకొని కూడా ఈ దేవాలయాన్ని, ఈ పవిత్రతను కాపాడాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు. పనిచేసే క్రమంలో కూడా చాలా మంది డబ్బులు, లేకపోతే హోదా, లేకపోతే పలుకుబడి, పరువు, లేకపోతే తర్వాత రాజకీయాన్ని అనుభవించేటటువంటి ప్రక్రియలో చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఆ విధంగా కాదు. దేవాలయానికి వచ్చే భక్తులు కూడా రౌండ్లు వేస్తుంటారు, అక్కడ ప్రదక్షిణలు చేస్తా ఉంటారు. ప్రదక్షిణలు వాళ్ళ యొక్క మొక్కుబడిని బట్టి ఒక్కొక్కరు 100, 50, 11, 21 ఈ విధంగా తిరుగుతా ఉంటే 5 నిమిషాలకు ఒక్కసారి ఆ రౌండ్స్ ను ఆపేసి స్వామీజీ హితబోధ చేసుకుంటారు అనమాట. హితబోధ ఇది ఎక్కడ జరగదు. ఈ యొక్క స్వామీజీలు, మఠాలు, పీఠాధిపతులు అందరి విషయంలో తీసుకుంటే చిలుకూరు బాలాజీలో వ్యక్తిగత విలువలు, కుటుంబ విలువలు, హైందవ ధర్మ జీవన విధానము, మన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా గౌరవించుకోవాలి, మనను మనం ఏ విధంగా సంస్కరించుకోవాలి, తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, మానవ సేవ ఏది, మాధవ సేవ ఏది, గో సేవ ఏది, దైవ సేవ ఏది అనేది కూలంకుషంగా ప్రతి అంశాన్ని ప్రతి 10 నిమిషాలకు, ప్రతి 20 నిమిషాలకు ఒక్కసారి ఆ యొక్క రౌండ్స్ ను వేసేటటువంటి, భక్తులను ఆపేసి హితబోధ చేసేటటువంటి గొప్ప వ్యక్తి. అదే విధంగా ఈరోజు చాలా మంది అంటచబిలిటీని, అంటరానితనాన్ని ఇంకా కూడా అక్కడక్కడ పెంచి పోషిస్తా ఉన్నారు. కానీ ఈ స్వామీజీ సామాజిక సమరసత, అంటే అంటరానితన నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా, మనమంతా కూడా మానవులందరూ కూడా సమానమే, హిందూ సమాజంలో అంటరానితనం లేదు, అగ్రవర్ణాలు, నిమ్న వర్గాలు, పేద, ధనిక ఇటువంటి తారతమ్యాలు లేవు అనేటటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఒక కృత నిశ్చయంతో ఒక దళిత స్వామి, పరాశర స్వామి అనేటటువంటి, ఆదిత్య పరాశర స్వామి అనేటటువంటి ఒక దళిత స్వామీజీని తన భుజాలపై ఎత్తుకొని ఊరేగి, ఇది మా యొక్క హిందూ ధర్మము, మేము సామాజిక సమర్థత, అంటే అన్ని కులాలు, సకల కులాలంతా కూడా ఒకటే, అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని వర్గాలు, వర్ణాలు కలిస్తేనే హైందవ ధర్మము అని చెప్పేసి నిరూపించినటువంటి ఈ యొక్క భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక సందేశం అందజేసినటువంటి మహనీయుడు మన యొక్క రంగరాజన్ గారు. కాబట్టి ఇంతటి ప్రాశస్తం ఉంది అక్కడ. కేవలం ఇది దేవాలయం మాత్రమే కాదు, అక్కడ విలువలతో కూడినటువంటి అనేకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి విషయాలను నేర్పి పంపేటటువంటి ఒక పాఠశాల కావచ్చు, వేదశాల కూడా కావచ్చు, అంతటి విలువలతో కూడినటువంటి ఆలయం అక్కడ నిర్వహణ కొనసాగుతా ఉంది. దీన్ని ప్రభుత్వము కబలించాలనేటువంటి కుట్ర నుంచి కూడా కాపాడుకొని అక్కడ ఉన్నటువంటి భూములు కావచ్చు, దేవాలయ ప్రాశస్తం కావచ్చు, ఆయన నిలబడి ఈరోజు హిందూ సమాజానికి సేవ చేస్తా ఉన్నారు. అయితే ఒక్క విషయం ఏంటంటే, మన యొక్క దేవాలయ మంత్రి, మన యొక్క దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా వెళ్లి పరామర్శించాలి ఈ యొక్క ఘటనపై. కానీ ఇంతకుముందు టిఆర్ఎస్ మిత్రులు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు చెప్తేనే ఆమె వెళ్ళింది, కొండా సురేఖ గారు అనేటటువంటి సందేశము మీడియా ద్వారా కావచ్చు, ఆమె కూడా స్వయంగా నాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను వచ్చానని చెప్పేసి చెప్తున్నారు. అట్లా కాకుండా వారు ప్రోత్సహిస్తేనే వెళ్ళేటటువంటి సంస్కృతి కాకుండా, ఏ దేవాలయం పైన గాని, ఏ అర్చకుడి పైన గాని దాడి జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, దేవాలయాల భూములు కబ్జాలు చేసినా, దేవాలయాల భూములు ఆస్తులు కబలించినా, లేకపోతే ఇంకేదన్నా అపనిష్ట చేసినా, అపకీర్తి చేసినా కూడా ఒక
ఒక బాధ్యతాయుతంగా దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనరు స్పందించి బాధ్యతాయుతంగా ఆ యొక్క బాధితులకు బాసటగా నిలిచి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. కానీ ఒకరు ప్రోత్సహించే దాకా కూడా వాళ్ళు స్పృహ లేకుండా ఉండడం అనేది శోచనీయం. దీన్ని మేము ఖండిస్తున్నాము. అయితే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 తెలుగు రాష్ట్రాల ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ కూడా ఖండించారు. ఇక్కడ చేయాల్సింది ఒకటే, ఆ యొక్క ధర్మంపై దాడి చేసినటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ ఒక భారతదేశంలోనే కాదు, ఈరోజు మీడియా, ప్రచార సాధనాలు, ఈ యొక్క మొత్తానికి అన్ని యంత్రాంగాల ద్వారా దేశ విదేశాలలో కూడా ఉన్నటువంటి ప్రతి చిలుకూరు బాలాజీ భక్తుడు, హిందూ భక్తులు కూడా ఈ దుర్ఘటనను ఖండిస్తా ఉన్నారు. అయితే మనం నిన్న చూసినాం ఏంటంటే, ఈయన ఏదో చేస్తాడు, ఈ ధర్మానికి మేము ఏదో ఉపయోగపడతామని చెప్పేసి చాలా మందిని కల్లిబొల్లి మాటలు చెప్పి తీసుకుపోయిండు. కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి ఏదో ఒకటి ఉపన్యాసం ఇచ్చి ఏదో ఒకటి మాట్లాడి చెనుకులు బెణుకులు చెలోక్తులు విసిరి ఆకర్షితులుగా చేసేటటువంటి ప్రమోటర్స్ కు ఎవరు కూడా లొంగవద్దు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ప్రపంచంలోనే ఒక గొడుగుగా దాదాపు 180 దేశాలలో విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తా ఉంది. ఇస్కాన్ పనిచేస్తా ఉంది, స్వామి రామ్దేవ్ దాబా పాపా పనిచేస్తా ఉన్నాడు, రవిశంకర్ పనిచేస్తా ఉన్నాడు. అనేక అఖాడాలు, అనేకమైనటువంటి మఠాలు, పీఠాలు, లెక్కలేనంత మంది సాధు సంతులు జీవితాలు అర్పితం చేసుకొని ఎవరికి కనపడకుండా దైవ మార్గంలో, ధర్మ మార్గంలో హిందుత్వాన్ని నిలబెట్టేటటువంటి పనిలో ఉన్నారు. వాళ్ళను నమ్మండి, ఇలాంటి కల్లిబొల్లి మాటలు నమ్మవద్దని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉంది. ఈరోజు ప్రయాగరాజ్ చూస్తా ఉన్నాం, ఊహించని విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మేధావులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అంతు పట్టడం లేదు. అంతటి ఒక ప్రాశస్తం ఉన్నటువంటి ఇంతటి టెక్నాలజీ రంగంలో కూడా ప్రయాగలో ఉన్నటువంటి కుంభమేళాకు కోట్ల కొలది ఈరోజు భక్తులు వెళ్తా ఉన్నారు. అక్కడ రహదారులు మొత్తం నిండిపోతా ఉన్నాయి. దాదాపు 300-400 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఇప్పటికే దాదాపు 50 కోట్ల మంది దర్శించుకున్నారు. ఎవరికి ఎవరు చెప్పడం లేదు. అంటే పెరిగినటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా హిందుత్వంపై అవగాహన పెరుగుతుంది, హిందూ ధర్మంపై, హిందూ విలువలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు చాలా మంది చూసినాం మనం, ఐఫోన్ లాంటి అధినేతలు, ఐఫోన్ యొక్క కంపెనీ అధినేతలు లాంటి వ్యక్తులు వచ్చి అక్కడ 11 రోజుల పాటు నిష్ఠతో పూజలు చేసి ధర్మాన్ని ఆచరించి హిందువులుగా మారుతున్నటువంటి విషయాలు దాదాపు మనమంతా చూస్తా ఉన్నాం. 200 దేశాలు ప్రపంచంలో ఉంటే ఇప్పటికే 110 దేశాల ప్రతినిధులు మన యొక్క ప్రయాగరాజ్ కుంభమేళాలో వచ్చి పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి వాళ్ళ యొక్క జన్మను ధరించే విధంగా ఈ రోజు వ్యవహారం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇంతటి ప్రాశస్తం ఉన్నటువంటి హిందుత్వాన్ని ఆచరించండి, అభిమానించండి. కానీ ఎవరో చెప్పేటటువంటి కల్లిబొల్లి మాటలకు మోసపోయి ఈ విధంగా చిక్కుల్లో ఇరక్కవద్దు అని చెప్పేసి, అదే విధంగా ఎవరైతే దానం చేసేటటువంటి వ్యక్తులు ఎవరు కూడా, సేవ చేసే వాళ్ళు ఎవరు కూడా యాచించరు. ముఖ్యంగా ఇది సేవ చేసే వాళ్ళు ఎవరు కూడా చేయి చాపరు. వాళ్ళ యొక్క గూగుల్ పేలు కావచ్చు, జీపేలు కావచ్చు, చందాలు కావచ్చు, దందాలు కావచ్చు చెయ్యరు. కాబట్టి ధర్మ కార్యంలో పనిచేసేటటువంటి వ్యక్తులకు నిష్ఠ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, ధర్మం ఉంటుంది. ఆ యొక్క ధర్మం కోసమే పనిచేస్తాం. కాబట్టి భక్తులు కావచ్చు, హిందువులు కావచ్చు, ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ మేము కోరుతా ఉన్నాం. రైట్ అండి. అమర్నాథ్ గారు, మీరు చెప్పండి. బీఆర్ఎస్ నుంచి విమర్శ వస్తుంది, మీరు పరామర్శించడానికి మీకు టైం ఉండదని, ఏమంటారు మీరు? అట్లాంటి వాటికి కూడా రెస్పాండ్ కావద్దు మేడం. బీఆర్ఎస్ పార్టీ అనేది యాంటీ హిందూ పార్టీ అనేది 2018లో వారి అధినేత కేసీఆర్ గారే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని కామెంట్ చేయడంతో ఆయన ఓడిపోవడం జరిగింది అక్కడ కరీంనగర్ లో. సో నేను ఏమంటున్నానంటే, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వారు ఏ రోజు కూడా హిందువులకు, హిందూ సాంప్రదాయాలు, సంస్కృతికి కానీ సపోర్ట్ నిలబడే సందర్భాలు లేవు. ఈ రోజు పాపం వారికి పైన జరిగింది కాబట్టి ఏదో చూయించుకోకుంటే, లేకుంటే అది అట్లా వెంటనే రెస్పాండ్ కాకుంటే మాకు ఉన్న సపోర్ట్ కూడా పోతుంది అనే భయంతో ఈరోజు చేస్తున్నారు తప్పితే, మీకు నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. 2018లో వరంగల్లో ఒక 68 సంవత్సరాల పూజారిని పట్టపగలు పొద్దున సమయంలో సూర్యుడు ఉండంగానే నరికి చంపివేస్తే కనీసం పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేశారు తెలుసా మేడం? వరంగల్లో పూజారి హత్య జరిగితే పూజారిని ఒక ముస్లిం సయ్యద్ హుస్సేన్ అనే వ్యక్తి వెళ్లి చంపితే, అంటే నరికి పారేస్తే, ఫస్ట్ విహెచ్పి కార్యకర్తలను,
బజరంగ్ దళ్ కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు మేడం వీళ్ళు. అది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు జరిగింది. అది మనం ఏదో మర్చిపోయినారు అనుకుంటున్నారు వాళ్ళు, తప్పది. గత 11 సంవత్సరాలుగా తెలంగాణలో అనేక సంఘటనలు, తెలంగాణ ఏంది, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, హిందూ సంప్రదాయాల పైన, హిందూ టెంపుల్స్ పైన అనేకమైన దాడులు. మొన్నటికి మొన్న మనం చూసాం సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ పైన ఎట్లా దాడి జరిగిందో, అట్లాగే గణేష్ టెంపుల్ లో ఎట్లా జరిగింది, శంషాబాద్ లో ఎట్లా జరిగింది, అట్లాగే మన ఏందది సంతోష్ నగర్ లో ఎట్లా జరిగింది. ఇలాంటి అనేక సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కల్లారా, రిపీటెడ్ గా జరుగుతున్నాయి. ఈ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ పైన జరిగిన దాడి, దీని ఇట్ షుడ్ స్టాప్ హియర్. అట్లీస్ట్ ఈ రోజైనా కనీసం ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఈ రోజైనా ప్రభుత్వము పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, ఏ విధమైన ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా మక్కిలెరగొట్టండి అని చెప్పకుంటే ఏమైతున్నదంటే ఆ పేరును బట్టి కేసు ఉంటది మేడం. ఇక్కడ మన తెలంగాణలో అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనే పేరు మీద గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే, ఆ పేరు ఎవరు అటాక్ చేశారు, ఆ పేరు చదివి ఓకే ఇతని మీద ఏ సెక్షన్ పెట్టాలని అప్పుడు డిసైడ్ చేస్తారు. క్రిమినల్ లా అట్లా పనిచేయదు. ఆ విధంగా జరిగింది కాబట్టి ఇన్ని రోజుల నుంచి వాళ్ళకు ఒక రకమైన అంటే భయం లేని తనం, ఒక దురుసుతనం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ రోజే పూజారి మీద హత్య జరిగిన రోజే టెంపుల్ మీద ఎవడన్నా వస్తే కాలిరా కొడతాము, ఆ టెంపుల్ దగ్గరకు వస్తే మీ మక్కిలు ఇరుగుతాయని పోలీసులు ఇట్లా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ఒక ప్రయత్నం చేసి ఉంటే ఇవాళ ఇంత ధైర్యం ఎట్లా వస్తుంది మేడం వీళ్ళకు? ఆ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందండి? ఇట్లా పనిచేస్తుందా? ఈ రోజు సతీష్ గారు మాట్లాడి వెళ్ళిపోయినాడు, ఆయన పారిపోయినాడు. నేను అనే పాయింట్ ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో 11 సంవత్సరాల నుంచి టెంపుల్స్ కు, హిందూ దేవాలయాలకు, హిందూ సాంప్రదాయాలకు ఒక రకమైన భయం ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఫ్రెండ్లీ పోలీసు ఒక కమ్యూనిటీకే ఫ్రెండ్లీ పోలీసు ఉంటది. ముత్యాలమ్మ విగ్రహము అంటే విగ్రహాన్ని వ్యాండలైజ్ చేసి ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేస్తే అక్కడ 10,000 మంది హిందూ సోదరులు సోదరిమణులు వెళ్లి దానికి సంఘీభావంగా అక్కడ చేస్తే వారి మీద లాఠీ చార్జ్ చేస్తుంది మేడం కాంగ్రెస్ ప్రభుత్వము. ఇది వీళ్ళ సంఘటన. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో పూజారిని ఒక ముస్లిం వ్యక్తి చంపితే వెంటనే అరెస్ట్ చేయాల్సిన కార్యకర్తలు ఎవరిని? విహెచ్పి కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? అక్కడ దాడి జరిగితే ఆ దాడిని ఖండిస్తూ ఒక 10,000 మంది హిందూ సోదరిమణులు, సామాన్య హిందూ సోదరిమణులు అక్కడ వెళ్లి పూజలు భజనలు కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళపైన పోలీసు లాఠీ చార్జ్ చేస్తుంది. సో ఇది ఈ రెండు పార్టీల యొక్క నిజ స్వరూపము. ఈ రెండు పార్టీల గురించి ఈ సందర్భంలో అంటే ఈ అటాక్, టెంపుల్స్ పైన అటాక్ విషయంలో మనం మాట్లాడుకోవడము నిజంగా కూడా చాలా శోచనీయం. ఎందుకంటే అమర్నాథ్ గారు అసలు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలోనే ఇలాంటి సంఘటనలు, టెంపుల్స్ పై దాడులు, ఇలాంటి సంఘటనలు జరగడానికి అసలు కారణాలేంటి? హిందూ ధర్మంపై దాడి జరుగుతుందా? 100% మేడం. గత ఎన్నో రోజులుగా, ఈ రోజు భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నుంచి ఏం జరిగిందంటే హిందువులలో ఒక రకమైన జాగృతం నెలకొన్నది, ఒక చైతన్యం వస్తున్నది. హిందూ సాంప్రదాయాలు, ఎందుకంటే మన హిస్టరీని ఎట్లా ట్వీక్ చేశారు, మనకు సంబంధించిన అకాడమిక్స్ లో ఏ విధంగా కమ్యూనిస్టులు కావచ్చు, మిగతా యాంటీ నేషనల్స్, అర్బన్ నక్సల్స్ ఏ విధంగా ప్రజలను అట్లాగే యువకులను ఎట్లా ప్రేరేపించారు అనే దానికి వ్యతిరేకంగా మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నామో, మన ఒరిజినల్ హిస్టరీ ఏంది, మన ఒరిజినల్ మన మూలాలు ఏంది, మన తల్లి వేరు ఎక్కడ ఉన్నదని తెలుసుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో అది జరిగే ప్రయత్నంలో అలాంటి సినిమాల పైన దాడులు చేయడము, లేకుంటే అలాంటి పుస్తకాల మీద దాడి చేయడము, ఎవరైనా హిందూ లేకుంటే సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడితే వారిపైన దాడి చేయడము. ఈ రోజు చూసాం రంగరాజన్ గారి లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే వారు, ఇందాక మిత్రులు చాలా వివరంగా వారి గురించి చెప్పారు, వారు ఎట్లా యువకులలో కుటుంబ విలువలను నేర్పిస్తున్నారు, వాళ్ళు యువకులను ఏ విధంగా వారు స్ఫూర్తి నింపుతున్నారు. అలాంటి ఒక మంచిగా పనిచేసే వ్యక్తులపైన దాడి చేయడము, ఇలాంటివన్నీ కూడా అంటే మీరు రిపీటెడ్ గత 10 సంవత్సరాలే జరుగుతున్నది. 10 సంవత్సరాల నుంచి ఎందుకు జరుగుతున్నది అంటే ఇది ఒక విదేశీ కుట్రకోణం. అంటే హిందువులు ఏకం కాకుండా చూసే ఒక ప్రయత్నం. హిందువులు ఏకమైతే ఈ ప్రపంచంలో, ఎందుకంటే హిందూ సమాజము ఎప్పుడు కూడా ఏకం సత్ పిప్ర బహుదా విదంతి, ఎవరిని కూడా అంటే ఈ మాటను ఈ విధంగా చదవాలి, లేకుంటే మనం ఒక బుక్కుతోనో లేకుంటే ఒక వ్యక్తి చెప్పిండనో మనం చేయము. ఇప్పుడు నేను ఆంజనేయుని పూజిస్తే మీరు వెళ్ళి మహంకాళిని పూజిస్తారు, బాలస్వామి గారు వెళ్ళి గణేశుని పూజించవచ్చు.
అదే బాలస్వామి గారు మళ్ళీ గణేశం తర్వాత వెళ్ళి శివుని పూజిస్తారు. అది మనకు సనాతన ధర్మం ఇచ్చిన ఒక గొప్ప వెసులుబాటు. అదే కొన్ని కమ్యూనిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఒక బుక్ ప్రకారమో లేకుంటే ఒకటే దేవుని నమ్మాలి, మా దేవుడే గొప్ప అని రోజు మైకులు పెట్టుకొని అరుస్తూ ఉంటారు వాళ్ళు, మా దేవుడే గొప్ప, వేరే ఏ దేవుడు లేడు అని. సో అలాంటి మతాలు లేకుంటే అలాంటి ఛాందసవాదులు ఏదైతే విదేశీ కుట్రపూరితంగా విదేశాల నుంచి వచ్చిన డబ్బులతోని హిందూ సమాజాన్ని విడదీయాలి, దేశాన్ని కలవనియదు. ఎందుకంటే ఒక్కసారి ఇంత పెద్ద హిందూ సమాజం కలిస్తే ప్రపంచంలో ఇక ఎవరు కూడా మనను ఆపలేరు. ఎందుకంటే 400-500 సంవత్సరాలు హిందూ స్వరాజ్ అంటే శివాజీ మహారాజ్ నేతృత్వంలో ఏదైతే ఒక గొప్ప ప్రయత్నం జరిగిందో 500-600 సంవత్సరాల క్రితము, 500 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రయత్నం జరిగిందో ఆ ప్రయత్నం జరిగిన తర్వాత మొత్తం ప్రపంచంలోనే హిందూ దేశం, హిందూ అంటే భారతదేశం అనేది అంటే నెంబర్ 1 ఉండేది అనేక సంవత్సరాలు. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మన సంపద అంతా తీసుకెళ్లడం జరిగింది. సో వాళ్ళ అల్టిమేట్ లక్ష్యం ఏంది, విదేశీ కుట్రదారులకు భారతదేశంలో హిందూ సమాజాన్ని కలిపి ఉంచొద్దు, వీళ్ళని ఎప్పుడు విడదీస్తూ ఉండాలి, కులాల పేరు మీద, కులాల పేరు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం కొట్లాట, ఈ కులానికి ఆ కులానికి కొట్లాట, ఇదే నడుస్తూ ఉండాలి. ఇది నడుస్తూ ఉంటే ఏంటంటే ఈ శక్తి ఏకం కాదు. ఈ శక్తి ఎప్పుడైతే ఏకమవుతుందో ఇక ప్రపంచంలో మనల్ని కొట్టేటోడు ఎవడు ఉండడు అనేది చాలా చాలా సందర్భాలలో మనం చూసాం హిస్టారికల్ గా. ఈ రోజు కూడా అదే ప్రయత్నం జరుగుతున్నది మేడం. ఇది మనం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాలి. హిందూ సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాలి. మనము ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా శక్తివంతులం అవుతున్నాము. భారతదేశం ఈ రోజు నెంబర్ 1 కంట్రీగా మారిపోతున్నది, ప్రపంచంలో సూపర్ పవర్ గా మారిపోతున్నది అనేది మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నది. అది దాన్ని డిస్టర్బ్ చేయాలని, దాన్ని సాధించకుండా చేయాలని, ఆ లక్ష్యం వైపు మనం అడుగు పెట్టకుండా చేయాలని ఈ కొన్ని విదేశీ తొత్తులుగా పనిచేసే కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు, అక్కడేదో రిపోర్ట్ వాడు ప్రింట్ చేసి అది తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టే కొంతమంది మహామేధావులు, కుహన లౌకికవాదులు, లేకుంటే ప్రొఫెసర్లు అనే పేర్ల మీద ప్రజలను రెచ్చగొట్టేటి వాళ్ళు, ఇట్లాంటి దుర్మార్గులను, ఇట్లాంటి ఇంకా చెప్పాలంటే పిచ్చి వాళ్ళను ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే ఇది ఒక్క విషయమే కాదు మేడం. ఇది ఏంటంటే మనల్ని ఆర్థికంగా దెబ్బతీస్తుంది, మనల్ని సామాజికంగా వెనుకకు పెడుతుంది, మనల్ని సంస్కృతి పరంగా మనం తల్లి వేరు, మన వేరేంది, మన పుట్టుకేంది మర్చిపోయేటట్టు చేస్తుంది. ఈ విషయాలను మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే చాలాసార్లు చెప్తారు, వన్ హూ ఫర్గెట్స్ హిస్టరీ కెనాట్ క్రియేట్ హిస్టరీ అని. సో ఎవరైతే మన చరిత్రను, మన పుట్టుకను, లేకుంటే మన సాంప్రదాయాలను, మన సంస్కృతిని మర్చిపోతామో ఇక మనం ఎందుకు కాకుండా వెళ్ళిపోతాము అనేది మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. దాన్ని మనం చూసి తప్పకుండా పాటించాలి. సో నేను ఒక విషయం చెప్తున్నా హిందూ సోదరీమణులకు అందరికీ కూడా, ఇలాంటి దాడులు ఎప్పుడు జరిగినా కూడా దాన్ని వెంటనే మనము ఖండించాలి. ఆ తర్వాత మనము కొంచెం అలర్ట్ కావాలి. అంటే ఈ ప్రతి ఒక్క సందర్భం ఇవ్వాలి, దీస్ ఆర్ ఆల్ ట్రిగ్గర్ మూమెంట్స్. మనం అలర్ట్ కావాలి. మనం ఎందుకు వాళ్ళు దాడి చేస్తున్నారు, ఈ రోజు ఏదో సందర్భం ఒక దాడి జరిగిన వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాట కాదు, వాళ్ళిద్దరికి ఏదో ఓ 10 రూపాయలు అటు ఇటు అయి కొట్టుకున్నది కాదు, తిట్టుకున్నది కాదు. ఈ రోజు ఎంటైర్ కమ్యూనిటీ మీద, ఒక పెద్ద సంస్కృతి పైన, సనాతన ధర్మం పైన అనేక వేల సంవత్సరాలుగా ఋషులు, మునులు, రాజులు క్రియేట్ చేసి ఈ ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వేద సాంప్రదాయం పైన జరుగుతున్న దాడి, దీనికి ఖచ్చితంగా విదేశీ కోణమే ఉన్నది అనేది 100% చెప్పగలుగుతాం. ఎందుకంటే ఈ రోజు ఇటువంటి మూకలకు, సంస్థలకు డబ్బులు వచ్చేది కూడా విదేశాల నుంచి. మీకు నేను చాలా సందర్భాలలో మేము చెప్తూ ఉంటాము. ఫస్ట్ పేరేముంటుంది, గణేష్ చికెన్ సెంటర్ అని పెడతాడు ఒక ఊర్లో. కొన్ని రోజులు కాగానే గణేష్ చికెన్ సెంటర్ కాస్త ఎస్కే భాషా చికెన్ సెంటర్ అవుతుంది. ఇట్లాంటివి అనేక సందర్భాల్లో చెప్పి ప్రజలను జాగృతం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఇంకా చేయాలి, ఇంకా 100 మంది 1000 మంది చేయాలి. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద ఆయుధం మన దగ్గర ఉన్నది ఏంటంటే చైతన్యవంతులం అయితేనే హిందూ సమాజము బాగుపడుతుంది. చైతన్యవంతులం అయితేనే హిందూ సమాజం ఏకమైతుంది. బాలస్వామి గారు మీరు చెప్పండి, అసలు ఇలాంటి మేము చెప్పినా ఏక్ హైతో సేఫ్ హే, ఏక్ హైతో సేఫ్ హే అనేదే మన మూల మంత్రం కావాలి రానున్న రోజులలో. అప్పుడే మనం ఆర్థికంగా, సామాజికంగా, సంస్కృతిక పరంగా మనం బాగుపడతాం. బాలస్వామి గారు మీరు చెప్పండి, అసలు ఇలాంటి సంఘటనలు హిందూ ధర్మం కోసం కృషి చేసే వారి మధ్య వివాదాలకు దారితీసే అవకాశం ఉందా? 100% ఉందండి. ఇంతకుముందు సమాజం విషయం పక్కన పెడితే మన ప్యానల్లో ఉన్నటువంటి ముగ్గురు విషయంలోనే ఒక వ్యక్తి ఒక రాయేసేసిండు, బీజేపీ వాళ్ళు చిచ్చు పెడుతుంటారు, దేవాలయాలకు వెళ్తలేరు, అది ఇది అనేది.
ఆయన సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకోసమంటే ఆయన నాలెడ్జ్ ఎంతో అర్థమైపోతుంది. అదే విషయంలో ఈ విధంగా ఇటువంటి ఘటనలను ఈ విధంగా వాడుకోవడానికి ఉపయోగము, దీన్ని చిందరవందర చేసి బీజేపీలో గాని, ఆర్ఎస్ఎస్ లో గాని, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ లో గాని ఒక మిలిటెంట్ ఆపరేషన్ ఉంది, ఒక తాలిబాన్ సిస్టమ్ ఉంది, ఇక్కడ కూడా అంత భయపెట్టి వసూలు చేసేటటువంటి ఒక బ్యాచ్ ఉంది అనేటటువంటి విషయాన్ని సమాజానికి తెలియజేసి మనము తక్కువ చేసేటటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని సఫలీకృతం కావడానికి ఇలాంటి ఘటనలు ఉపయోగపడతాయి. అయితే దీన్ని వాడుకోవడానికి ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నం చేసింది ఇదే విషయంలో. ఎందుకోసం అంటే ఘటన జరిగినటువంటి సందర్భంలో పరామర్శ చేయడానికి కేటీఆర్ గారు పరిగెత్తుకొని పోయినరు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన పరిగెత్తుకొని పోలే. వాళ్ళది కొడంగల్లో మీటింగ్ ఉండే సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో. వెళ్తూ ఉంటే అందువేలో చిరుకూరు బాలాజీ వస్తుంది. కొడంగల్ వెళ్తుంటే పరిగి, వికారాబాద్ అట్లా కొడంగల్ వెళ్లే సమయంలో ఆ రస్తాలో వస్తుంటే సబితా ఇంద్రారెడ్డి గారు ఏమన్నారంటే ఇట్లా దాడి జరిగిందండి వెళ్దాము అంటే ఆయనకు అయిష్టంగానే, కేటీఆర్ గారు అయిష్టంగానే మరి ఏం చేద్దాం పోయి వాళ్ళు బీజేపీ వాళ్ళు చూసుకుంటారు కదా మనం ఏం చేస్తాం పోయి అంటే, లేదండి పెద్దవాళ్ళు ఇది ఏదో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే మనం క్రియేట్ వచ్చేస్తామని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళి అక్కడ చేసిండ్రు తప్ప కేటీఆర్ గారు వెళ్ళి ఇదంతా కూడా గవర్నమెంట్ ఫెయిల్యూరు, ప్రొటెక్షన్ ఇవ్వలేదు, పోలీసు అభద్రత, పోలీసు యొక్క వైఫల్యం అని చెప్పడానికి ఇచ్చింది. కానీ హిందుత్వం పైన గాని, ఆ యొక్క చిలుకూరు బాలాజీ పైన గాని వాళ్ళకు నిబద్ధత లేదు, భక్తి అసలే లేదు. అదే విధంగా ఇది చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు. వాళ్ళ విషయం మాట్లాడుకోవడానికి ఈరోజు మమ్మల్ని శంకించాల్సిన అవసరం ఏముంది? ఈరోజు బీజేపీ మేం గెలిస్తే అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని చెప్పేసి 30 ఏళ్లకెళ్ళి పోరాటం చేసి అద్వానీ గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, టోటల్ కొన్ని లక్షల మంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి ఈరోజు భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం చేసుకున్నాము. ఈరోజు చిలుకూరు బాలాజీ కాదు, మన గల్లీలో ఉన్నటువంటి పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ ఎటువంటి దేవాలయానికి చిన్న గీత పడ్డ దాడి ఆందోళన చేసి ఆ యొక్క దేవాలయం ప్రాశస్త్యం కాపాడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి పరామర్శించిండ్రు, అయ్యగారు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి. ఆయన భక్తితోనో లేకపోతే స్వామీజీ పైన ప్రేమతోనో పరామర్శించలేదు. కేటీఆర్ వెళ్ళిండు, ఆ మైలేజ్ కేటీఆర్ కు వస్తుంది, టీవీలో పేపర్లలో వాళ్ళకు వస్తుంది, కాబట్టి నువ్వు కూడా మాట్లాడాలంటే ఈయన వాళ్ళ ఎమ్మెల్యేని పంపించి, లోకల్ ఎమ్మెల్యే కాబట్టి అయ్యగారు ఎలా ఉన్నావు అని చెప్పేసి పరామర్శించారు. ఇది యాక్షన్, వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళు చేసింది. కానీ మేము ధర్మం కోసం ఏం చేస్తున్నామంటే అనేకమైనటువంటి విశ్వ హిందూ పరిషత్ మేము ఎక్కడ కూడా ఫోజులు చేయలే, నిరంతరం వాళ్ళ టచ్ లో ఉన్నాం, నిరంతరం వాళ్ళ దగ్గర ఘటన ఇంకా బయటికి రాలేవి, రాకంటే ముందే మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాము, వాళ్ళతో మాట్లాడినాం. మేము ఫోటోలు, వీడియోలు పెట్టుకోలే, మీడియాకి ఇచ్చుకోలే. ఇది మా సమస్య, మా ఇంటి సమస్య, మేము పరిష్కరించుకోవాలి. ఏ విధంగా దీన్ని సర్దుమనుకోవాలని మాకు తెలుసు. మా మొత్తం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మా అధ్యక్షులు అందరు వెళ్ళిండ్రు. విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత కమిటీ ఖండించింది, బజరంగ దళ్ వాళ్ళు ఖండించిండ్రు. మేము స్వయంగా నిమిషం అప్డేట్ లో ఉన్నాము, పోలీస్ యంత్రాంగంతో టచ్ లో ఉన్నాము. ఎవరు అరెస్ట్ చేస్తున్నారు, ఏ విధంగా సెక్షన్లు పెడుతున్నారు, ఏముందని చెప్పేసి. అసలు అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరు, మన కార్యకర్తలైన వాళ్ళు మన కార్యకర్తల్లో ఏ విధంగా వెళ్ళిండ్రు అనేటటువంటి అన్ని విషయాలు మేము చూసుకుంటున్నాం అక్కడ. ఇది మా కుటుంబ సమస్య అని చెప్పేసి అనుకుంటున్నాము. అయితే కొంతమంది ప్రోత్సహించి దీన్ని క్యాచ్ చేసుకోవడానికి ఈ విధంగా రాజకీయంగా బుద్ధ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకి అవకాశం చెల్లదు. ఎందుకోసం అంటే నిన్నటి వాక మొన్న దేవుణ్ణి నమ్మనటువంటి ఈ యొక్క వ్యక్తి ఎవరు, నాస్తికుడు. మనకు కేటీఆర్ గారు నాస్తికుడు. దేవుని గురిని దర్శించి సానుభూతి చేస్తున్నట్టు ఎవరు నమ్ముతారండి? 15 నిమిషాల్లో హిందువులను చంపేస్తా అని చెప్పేసి పలికినటువంటి ఎంఐఎం అధినేతతోన అంటగాగి వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం మిత్రులు హిందుత్వం గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందండి? కాబట్టి అంతా కూడా చాలా సిల్లి విషయాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అయోధ్య అక్షింతలు పంచుతే ఇదంతా కూడా ఓట్ల కోసం పంచుతున్నారని చెప్పేసి ఎంతసేపు వాళ్ళ యొక్క డిఎన్ఏ, ముస్లిం డిఎన్ఏ, హిందుత్వాన్ని ఖతం చేయాలి, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి, హిందుత్వంపై బురద జల్లాలి. మేము అక్షింతలు పంచుతే కంట్రోల్ బియ్యం అన్నారు, లేకపోతే ఓట్ల కోసం అన్నారు, లేకపోతే ఏదో నోటికి ఏదో వస్తే అది మాట్లాడేందుకు. మేము కంట్రోల్ బియ్యం వచ్చామా లేకపోతే పంచపక్ష ఫర్మానాలు పెడతామా, అది మా వ్యక్తిగత విషయం భయ్, మీకెందుకు? కానీ మేము హిందూ సమాజం గమనిస్తుంది ప్రతి విషయం, ఎవరి స్టేట్మెంట్ ఏంది, ఎవరి యాక్టివిటీ ఏంది అనేది కూడా. కాబట్టి ఈ విధంగా మీరు అడిగినటువంటి విషయంలో ఈ యొక్క విషయాన్ని కమ్యూనిస్టులు ఇంకో విధంగా సొమ్ము చేసుకున్నారు. వాళ్ళ యొక్క ప్రజాపరిశక్తి పత్రికలో ఆర్ఎస్ఎస్ గూండాలే దాడి చేసిండ్రు, వెళ్ళిన వాడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే, కాబట్టి డబ్బుల కోసం వాళ్ళే దాడి చేసిన అనేటువంటి విషయం కూడా వాళ్ళు
వాళ్ళ పత్రికల్లో రాసుకున్నారు. దీనిపైన కూడా పూర్తిగా విమర్శలు వచ్చేసినాయి సోషల్ మీడియాలో. కాబట్టి ఈ యొక్క హిందూ సమాజాన్ని చిందరవందర చేయాలి, అబాస్పాలు చేయాలి అనేటువంటి శక్తులు కాచుకొని ఉన్నాయి. ఎన్నో 1000 కళ్ళతో శరీరం అంతా కళ్ళు చేసుకొని కాచుకొని ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క కోరిక ఫలించదు, వాళ్ళ యొక్క కళలుగానే మిగులుతాయి. ఎందుకోసం అంటే హిందూ సమాజం జాగృతం అవుతా ఉంది, హిందూ సమాజం చైతన్యం అవుతా ఉంది. ఈ రోజు మత మార్పిడిని నిరోధిస్తుంది, ఈ రోజు పూజా కార్యక్రమాల్లో అవగాహన పెంచుకుంటుంది, ఈ రోజు గోరక్ష చేస్తా ఉంది, లవ్ జిహాద్ను ఎదుర్కొంటుంది, దేవాలయాలు నిర్మిస్తుంది, దేవాలయాల దర్శనాలకు వెళ్తా ఉన్నారు. మీరు ఏ దేవాలయాలు చూసినా కూడా కిక్కిరిసిపోతున్నాయి. మీరు ఏ దేవాలయం తీసుకోండి, తిరుపతి బాలాజీ, అయ్యప్ప కేరళకు వెళ్ళండి, మీరు ఏని దేవాలయం కిక్కిరిసిపోతుంటది. ఈ రోజు పుష్కరాలు చూడండి, మహాకుంభమేళ చూడండి, ప్రపంచం మొత్తం, భారతదేశం కాదు ప్రపంచం మొత్తం అయ్యో మేము వెళ్ళలేదేంది, అయ్యో మేము వెళ్ళాలి కదా, ట్రైన్లు సరిపోవట్లేదు, ఫ్లైట్లు సరిపోవట్లేదు. ఒక్క ఫ్లైట్ ఛార్జ్ 80,000 లక్షల రూపాయలైనా వెళ్తున్నారు. డబ్బులకు ఇంపార్టెంట్ కాదు, భక్తికి ఇంపార్టెంట్, ముక్తికి ఇంపార్టెంట్. ఆ యొక్క పవిత్రమైనటువంటి త్రివేణి సంగమంలో మేము మునక వేయాలి, మా జన్మ తరించాలి అనేటటువంటి ఒక తపనతో ఉన్నది హిందూ సమాజం. ఇలాంటి కొంతమంది చిందరవందర చేసి అబాసుపాలు చేసి ఏదో ఆకాశం పైన ఉమ్మి వేద్దామంటే అది తిరిగి వచ్చి మన ముఖం పైన పడుతుంది తప్ప హిందూ సమాజానికి ఏమాత్రం కాదు. దీన్ని సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్ గాని, టిఆర్ఎస్ గాని, కమ్యూనిస్టులు గాని ప్రయత్నం చేస్తే సమాజం పిచ్చిది కాదు, సమాజము క్షమించదు. ఈరోజు చాలా మంది ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పేసి మాట్లాడితే దానికి గిఫ్ట్ ఇచ్చేసిండ్రు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నటువంటి ఆ పెద్ద మనిషి ఒక కూతురుకు సరైనటువంటి గిఫ్ట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. మేము హిందువులమే, మేము బొందుగాళ్ళం కాదని చెప్పేసి. కాబట్టి సమాజము అన్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. నేనేం మాట్లాడుతున్నా, వారేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, సమాజంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయంలో కూడా ఉన్నది. కాకపోతే మేము హిందూ సమాజానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, ఇటువంటి కొన్ని చీడపురుగులు మన లోపల ఉంటే వాటిని చీడపురుగుల్ని తీసివేయాలి, కలుపు మొక్కల్ని పీకివేయాలి. కలుపు మొక్కలు ఆ పంటను నాశనం చేస్తాయి, మన పక్కనే ఉంటాయి, మన పంటను నాశనం చేసే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి దాన్ని తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. హిందూ సమాజం జాగృతం కావాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతాం. అమర్నాథ్ గారు, మీరు చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? అసలు ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలంటారు? ఇప్పుడు ఈ రోజు మన సమాజము, హిందూ సమాజము అనేక దాడులను ఎదుర్కొంటున్నది. మన దేవాలయాల మీద దాడులు జరుగుతుంది, మన అమ్మాయిల పైన దాడి జరుగుతుంది, లవ్ జిహాద్ పేరు మీద, ఓట్ జిహాద్ పేరు మీద, ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది. పాకిస్తాన్ నుంచి దాడులు ఎదుర్కొంటున్నాము, ఇటు బంగ్లాదేశ్ నుంచి ఎదుర్కొంటున్నాము. బంగ్లాదేశ్ లో లక్షల మంది హిందువులను పీడిస్తున్నారు. అట్లాగే అనేక దేశాల నుంచి ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి, అంటే ఆర్థిక పరమైన దాడులను ఎదుర్కొంటున్నాము. మన సంస్థల పైన ఆర్థిక దాడులు ఎదుర్కొంటున్నాము. మన దేశంలోనే ఉండి అర్బన్ నక్సల్స్ అనబడే కొంతమంది వ్యక్తులు మన సమాజంలోనే ఉండి మనకు వ్యతిరేకంగా, అంటే భారతదేశానికి వ్యతిరేకంగా, భారతీయ సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ నుంచి దాడులు ఎదుర్కొంటున్నాం. సో ఇవన్నీ దాడులు బిగిన మనందరి మీద వస్తున్నది. కాబట్టి ప్రభుత్వం కావచ్చు, ప్రజలు కావచ్చు, కలిసి కట్టుగా అర్థం చేసుకొని ఇవన్నీ చేయాల్సిన అక్కర ఉన్నది, దాన్ని ఎదుర్కోవాల్సిన అక్కర ఉన్నది. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతున్నాయంటే కొన్ని ప్రభుత్వాలు, ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, లేకుంటే కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, ఒక వర్గానికి కొమ్ము కాస్తూ, ఒక వర్గానికి చేసే విధంగా, ఒక వర్గాన్ని మాత్రమే మేము ఒక ఓటు బ్యాంక్ లాగా చూస్తాము, ఆ వర్గం అంటే మాకు ప్రేమ ఎక్కువ అని నిరూపించుకునే ప్రయత్నంలో మొన్నటికి మొన్న అసలు ఎంఐఎంతో మాకు సంబంధం లేదని చెప్తారు రేవంత్ రెడ్డి గారు. అక్కడికి వెళ్ళి ఈయన మన దోస్త్ అని చెప్తాడు. ఆ రోజు మెట్రో పనుల గురించి అక్కడికి ప్రోగ్రాం జరిగినప్పుడు. సో అనేక సందర్భాలలో హిందూ సమాజం చూస్తున్నది, వీళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన వ్యక్తులు వీళ్ళతో ఎంత క్లోజ్ గా ఉన్నారు, ఆర్థిక సంబంధాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా సమాజం గమనించాలి. హిందూ సమాజం మరీ ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే భారతీయ సమాజము, మన భారతదేశము రేపు 25 సంవత్సరాల కాలంలో, మనం ఈ అమృత కాలంలో మనం దీన్ని ఉపయోగించుకొని ఒక ఆర్థిక శక్తిగా, ఒక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక శక్తిగా మనం ప్రపంచానికి ఒక విశ్వ గురువుగా, లేకుంటే ఒక డెవలప్డ్ నేషన్ గా వెళ్ళాలంటే, సూపర్ పవర్ కావాలంటే ఇవన్నీ ఎదురుదాడులను మనము చాలా జాగ్రత్తగా 2 కళ్ళు 2 చెవులు ఓపెన్ చేసుకొని మనము వినాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి.
దాని యొక్క ఫండమెంటల్స్ ని అర్థం చేసుకోవాలి. వీళ్ళ యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళ యొక్క లక్ష్యం ఏంది, ఆ లక్ష్యం నెరవేరుతుందా లేదా, నెరవేరకుండా ఉండేందుకు మనం జాగృతంగా ఉండాలి, చైతన్యంగా ఉండాలి. ఇట్లాంటి పిచ్చి సంస్థలు మాకు పైసలు ఇవ్వండి మేము వెళ్ళి అక్కడ కొడతాము తిడతాము అనే సంస్థలకు ఒక రూపాయి కూడా ఇవ్వద్దు. దయచేసి అర్థం చేసుకోండి హిందూ సోదరుమణులారా. ఇట్లాంటి సంస్థలను మీరు కనీసం వాళ్ళ పేరు ఈ రోజు మనం పేరు కూడా పలకొద్దు. ఎందుకంటే వాళ్ళకు కొంతలో కొంత మనము పబ్లిసిటీ ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళా విదేశీ సంస్థల దగ్గరికి వెళ్ళి వేరే మత సంస్థల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళను కొంత కూడా పాపులారిటీ చేయొద్దు. ఒక కామన్ క్రిమినల్ ను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో ఒక పోలీసు వ్యవస్థ అట్లనే హ్యాండిల్ చేయాలి, అట్లనే వాళ్ళ మక్కిలు ఎరగొట్టుకోవాలి. రాబోయే రోజులలో ఒక పూజారి పైన కావచ్చు, ఒక పురోహితుల పైన కావచ్చు, లేకుంటే ఒక దేవాలయం మీద కావచ్చు, ఒక దేవాలయ వ్యవస్థ మీద దాడి చేయాలి అని కలలో అనిపించినా కూడా భయం పడాలి. ఈ విధంగా ఈ ప్రభుత్వము చేయాలని నేను కోరుకుంటున్నా. మరి చేస్తుందో లేదో ప్రజలే చూడాల్సిన అక్కడ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమర్నాథ్ గారు, బాలస్వామి గారు, సతీష్ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది